హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాలు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చామండి. సూపర్ మంచి కుర్రాడు, హీరోలా ఉంటాడు. మంచి మనసు ఇచ్చాడండి. మేము ముగ్గురు వచ్చామంటే రాత్రి వచ్చాము, ఒక నైట్ ఇక్కడ ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ కూడా రమ్మన్నారంటే ఎంత మంచి మనసు చెప్పండి. ఎవరు కూడా అలా ఆంబులెన్స్ సిటీలోని ఒక ముద్ద పెట్టడానికి ఎడుగుతారు. అలాంటిది మేము ముగ్గురు వచ్చామండి. జస్ట్ నేను ఒకరు బాలు సత్య. అయినా సరే ఎంతో ప్రాంతం చూస్తున్నారండి. వాడు కిచెన్లో ఉన్నాడు కానీ డైట్ ఫాలో చేస్తాడు. చాలా మంచి వైఫ్, చాలా నాకైతే బాగా నచ్చాడండి అబ్బాయి. నచ్చడం అంటే మళ్ళీ వేరే రకంగా అనుకోకండి, ఒక తమ్ముడిగా ఒక బిడ్డగా నేను ప్రేమించాను ఎవరినైనా సరే. ఆ ఉద్దేశంతో చూడండి ఎవరిని కూడా. సరేనండి, ఇప్పుడు బాలు అయితే నేను ఎవరండి అని నేను ప్రేమగా చెప్పుకుంటానండి. అది బాగా మాట్లాడుకోవాలి. హాయ్ నమస్తే, కంటమాలక్ష్మి మాకు సపోర్ట్ చేయండి. ఆమె కొంచెం ఇబ్బంది ఉంది, రెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు ఏమన్నా ఇవ్వండి. ఫోన్ పే నెంబర్ పెడితే అందరు ఫోన్ చేసి ఏమేమో చూపిస్తున్నట్ట. సిగ్గుసేరాలు ఉన్నాయా కొంచెం అన్న? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నదా? కనీసం తప్పండి. తల్లి అక్క మీ ఫ్యామిలీలో నెంబర్ అనుకోండి, తప్పుగా తల్లిలాగానే చూడాలి, అమ్మని అమ్మలాగానే చూడాలి. నేర్చుకోండి పద్ధతి. వేరే రకంగా చూడకండి. పిచ్చి బుక్లు అని చూడాలి, వీడియో కాల్ చేసి పిచ్చి పిచ్చి చూసి చెప్పు. 2 నెలల నుంచి 300 మంది 200 మంది ఫోన్లు అమ్ముతారండి. సెకండ్కి ఆ మాట అర్థమైతే అడగండి సచ్చేవాళ్ళు. అమ్మ కూడా నెంబర్ డిలీట్ చేస్తానండి. అయినా సరే మరి అలా చేశారు, తప్పండి. అలా చేయకుండా ఎవరిని, నన్నే కదా, ఎవరిని ఏ లేడీని కూడా మీరు ఏడిపించొద్దు, కామంతో చూడద్దు, మానేయండి అంతే తప్ప. ఏదో చూపించేసి పిచ్చి పిచ్చిగా చూపించేస్తారు. ఏమంటే తెలుసు కదా, నాకు చూపించారు తప్ప కదా. అసలు ఎవరు నంబర్, అందుకే నేను చూపించానండి అందరికీ కూడా. అసలు నా ఫోన్ ఆనేటప్పుడు మంచం మీద డెలివరీగా పడుకుంటున్నారండి. డెలివరీ కంటే చూడండి, బేబీ అలా పడుకుంటున్నారండి. మరి నేను ఏం చెప్పండి. మంచి సాంగ్ వస్తుందండి, నేను డాన్స్ వేయాలి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.